హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే అన్బాక్సింగ్ మన ఛానల్లో అత్యంత ఖరీదైంది, అలాగే అత్యంత పెద్దది, అత్యంత సుందరమైనది కూడా. ఎందుకంటే ఇంత పెద్ద టీవీ మనం ఎప్పుడు చేయలేదు, అలాగే ఇంత కాస్ట్లీది కూడా ఎప్పుడు చేయలేదు. అండ్ దీనిలాగా ఉండే స్లిమ్మెస్ట్ అండ్ బ్యూటిఫుల్ టీవీని కూడా మనం ఎప్పుడు చేయలేదు. ఈరోజే చేయబోతున్నాం. ఇది సామ్సంగ్ 2023 మోడల్ S95 సిరీస్లో 65 ఇంచెస్ OLED టీవీ. అండ్ దీని డిజైన్ మాత్రం చూస్తే మీరు ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతారు. జస్ట్ లైక్ మనం ఇంట్లో రాసుకునే రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, అలాంటి సైజులోనే ఉంటుంది. టీవీ మొత్తం కూడా అలాగే ఉంటుంది. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి దీని డిజైన్ ఎలా ఉంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, అలాగే దీని కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు కొంచెం బెటర్ సైడ్ ఉంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇదే సామ్సంగ్ S95 65 ఇంచెస్ OLED టీవీ. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి టక్కున టేబుల్ మీద అరేంజ్ చేసుకుందాం. టేబుల్ మీద అరేంజ్ చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ యాక్చువల్గా, అది మీకు మధ్యలో చెప్తాను. ముందైతే దీన్ని సెటప్ చేద్దాం. సో ఫైనల్గా టీవీని అరేంజ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది చాలా పెద్ద టీవీ, 65 ఇంచెస్ టీవీ కాబట్టి హాల్లో ఎక్కడ సెట్ కావట్లేదు. సో ఫైనల్గా అయితే ఇక్కడ సెట్ చేశాను. అండ్ మీకు టీవీ క్వాలిటీ అండ్ స్క్రీన్ మీకు ప్రాపర్గా కనిపిస్తే చాలా అనుకున్నాను, అందుకే ఇలా సెట్ చేశాను. సో ఎనీవే, స్క్రీన్ క్వాలిటీ చూసారు కదా ఎంత బాగుందో. ఇది సామ్సంగ్ 2023 మోడల్ OLED సిరీస్. అండ్ ఇది S95 సిరీస్లో 65 ఇంచెస్ టీవీ అనమాట. ఇది క్వాంటమ్ డాట్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. అండ్ సామ్సంగ్ సంబంధించిన న్యూరల్ ప్రాసెసర్ 4K వెర్షన్ దీంట్లో ఉంటుంది. సో దానివల్ల మీకు 4K వీడియోస్ అనేవి ఇంకొంచెం బెటర్గా ఎన్హాన్స్ చేస్తుంది, క్వాలిటీ కూడా ఇంకా బెటర్గా చేస్తుంది. అండ్ కలర్స్ కూడా చాలా డెప్త్గా చూపిస్తుంది, బ్రైట్నెస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో దానివల్ల మీకు ఒక ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఈ టీవీ గురించి ఒక్కొక్క ఫీచర్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ముందైతే దీని డిజైన్ గురించి మాట్లాడదాం. ఇది జస్ట్ 11 mm థిక్నెస్తోనే ఉంటుంది. సైడ్ నుంచి చూస్తే ఇది కంప్లీట్గా ఒక ప్యానల్ లాగా ఉంటుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే మన రైటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ రైటింగ్ ప్యాడ్ని నిలువుగా నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఒక షీట్ లాగా ఉంటుంది. దీనికి ఎలాంటి CPU ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా ఉండవు, మనకు సపరేట్గా ఒక బాక్స్ లాగా ఇస్తారు. ఆ బాక్స్ని బ్యాక్ సైడ్ మనం అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం టీవీకి ముందు వైపు కూడా ఒక చిన్నపాటి సెటప్ బాక్స్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. CPU యూనిట్ని అరేంజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. బ్యాక్ సైడ్ మీకు టీవీ స్టాండ్కి 2 హుక్స్ లాగా ఉంటాయి. ఈ CPU యూనిట్ని తీసుకెళ్ళి దానికి జస్ట్ అలా లాక్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఫిక్స్ అయిపోతుంది, కదలదు, కింద కూడా పడదు. అండ్ దీన్ని 2 రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ టీవీ స్టాండ్కి అరేంజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే టేబుల్ మీద మీరు జస్ట్ లైక్ సెటప్ బాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. దీనికి 2 కేబుల్స్ ఇస్తారు. ఒకవేళ మీరు టీవీ స్టాండ్కే అరేంజ్ చేసుకోవాలి, వెనక సైడ్ ఉండాలి, కనిపించకూడదు అనుకుంటే చిన్న కేబుల్ ఉంటుంది, లేదు నేను టేబుల్ మీద పెట్టుకుంటా అంటే పెద్ద కేబుల్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ CPU యూనిట్లోంచి టీవీలోకి వెళ్ళే సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఈ సిగ్నల్కి సంబంధించిన కేబుల్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చిన్నది ఒకటి ఉంటుంది, పెద్దది ఒకటి ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోండి. అండ్ ఈ CPU యూనిట్లో ఉన్న పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తామంటే వాటిని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సెటప్ మాత్రం కంప్లీట్గా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. దానివల్ల అసలు టీవీలో ఎలాంటి యూనిట్ ఉండదు కాబట్టి, ప్రాసెసర్ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఇది జస్ట్ లైక్ మీకు ఒక ప్యాడ్ లాగే కనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది. దీన్ని వీళ్ళు Infinity 1 డిజైన్ అంటున్నారు. సైడ్ నుంచి చూస్తే మాత్రం మీకు టీవీ ఉన్నట్టే ఉండదు, అంత బాగుంటుంది. సో దీంట్లో మెయిన్ ఇంకొక పార్ట్ ఏంటంటే దీని స్టాండ్. దీని స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2 పీసులు ఉంటాయి, పెద్ద ప్లేట్స్ లాగా ఉంటాయి. వాటిని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు. ఆ యూజర్ మాన్యువల్లో చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి, దాంతో మీరు అరేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ 4 స్క్రూస్ ఉంటాయి,
ఆ 4 స్క్రూస్ ఎక్కించుకుంటే మీకు టీవీని దీని మీద సెట్ చేసుకోవచ్చు. ఈ సెటప్ మాత్రం భలే సింపుల్గా ఉంది, చాలా కూల్గా ఉందన్నమాట. అండ్ దాని వెయిట్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. ఆ స్టాండ్ని ప్రాపర్గా మీరు ఇలా టేబుల్ మీద అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో డిజైన్లో ముఖ్యంగా మీకు దీని థిక్నెస్ జస్ట్ 11mm థిక్నెస్సే కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. చూడటానికి వ్యూ కూడా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో వీళ్ళు 65 ఇంచెస్ ప్యూర్ ఓఎల్ఈడి టీవీని దీంట్లో యూజ్ చేశారు. ఓఎల్ఈడి ప్యానల్, శాంసంగ్ సంబంధించిన అఫీషియల్ ప్యానల్ ఇది. అండ్ దీంతో మీకు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కాబట్టి డెప్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా చూస్తారు కదా, చాలా నీట్గా ఉంటాయి. అండ్ మీరు ఇంత దగ్గర నుంచి చూసినా కానీ సేమ్ క్వాలిటీ ఉంటుంది, దూరం నుంచి చూసినా కానీ సేమ్ క్వాలిటీ ఉంటుంది. దానివల్ల మీకు కలర్ క్వాలిటీ కావచ్చు, డెప్త్ కావచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే బ్లాక్స్ ఇంకా డార్క్గా కనిపించడం వల్ల మీకు కొంచెం బెటర్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. స్క్రీన్లో మాత్రం ఎలాంటి డ్రాబ్యాక్ లేదు. అండ్ ఇది ఒక ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఎలాంటి బెజల్స్ లేకుండా సింపుల్గా ఉంది కాబట్టి మీకు చూడటానికి కూడా టీవీ ఉన్నట్టే ఉండదు. జస్ట్ మీరు ఒక సినిమాని తీసుకెళ్ళి గోడ మీద ప్రొజెక్ట్ చేసినట్టే కనిపిస్తూ ఉంటుంది. ఇదే దీంట్లో మెయిన్ హైలైట్ అనమాట. అండ్ దీంట్లో ప్రాసెసర్ కూడా వీళ్ళు వాడింది శాంసంగ్ అఫీషియల్ 4K న్యూరల్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రెగ్యులర్ వీడియోస్ని 4Kలో చూస్తున్నప్పుడు చాలా బెటర్ క్వాలిటీని ఇది ఆఫర్ చేస్తుంది. ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. సో ముఖ్యంగా పిక్చర్ క్వాలిటీలో మీకు అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని మెయిన్ కీ ఫీచర్స్ ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు ప్యాంటోన్ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది. ప్యాంటోన్ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ అంటే మీకు ఇక్కడ స్కిన్ టోన్ ఉంది కదా, ఆ బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, వాటి హెయిర్ కావచ్చు, దగ్గర నుంచి చూసినప్పుడు కూడా స్కిన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది ప్యాంటోన్ వ్యాలిడేషన్ తీసుకున్న ఏకైక టీవీ సిరీస్ అనమాట. సో వేరే బ్రాండ్లు వీళ్ళ కాంపిటీటర్లతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకొక్కరికి ఆ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి కలర్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ డెప్త్ ఎన్హాన్సర్ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ ఉన్న డెప్త్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఇంకొంచెం బెటర్గా మీకు కనిపిస్తుంది. అండ్ ముఖ్యమైనది పిక్చర్ క్వాలిటీలో ఇంకో ఫీచర్ ఏంటంటే ఐ కంఫర్ట్ మోడ్. ఇంత బడ్జెట్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రీమియంలో ఇంకొంచెం వేరే వీళ్ళ కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే మీకు డెప్త్ ఎన్హాన్సర్ ఉండదు, అలాగే మీకు ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉండదు. సో దీంట్లో మాత్రం మీకు ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉంది. సో అదొక దీనికి పాజిటివ్ పాయింట్. సో ఇది పిక్చర్లో ఉన్న మెయిన్ కీ ఫీచర్స్. ప్యాంటోన్ వ్యాలిడేషన్, అలాగే బెటర్ బ్రైట్నెస్, అలాగే బెటర్ డెప్త్స్, అలాగే మీకు ఐ కంఫర్ట్ మోడ్, డెప్త్ ఎన్హాన్సర్, ఇవి 5 కూడా పిక్చర్లో చాలా సూపర్ పాయింట్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద సౌండ్ సిస్టమ్, దీంట్లో మీకు 70 వాట్ స్పీకర్స్ ఉంటాయి. కానీ దీని సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి స్పీకర్స్ కింద వైపే కాదు, సైడ్కి కూడా ఉంటాయి, టాప్లో కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. దీంట్లో 70 వాట్ స్పీకర్స్ని వాడారు. అండ్ మీకు ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ముఖ్యంగా దీని సరౌండ్ సిస్టమ్ మాత్రం సూపర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు సబ్వూఫర్ లాంటి డిజైన్తో చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ వేరే బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ మెయిన్గా చేసింది ఏంటంటే క్యూ సింఫనీ మోడ్. ఈ క్యూ సింఫనీ మోడ్ ఏంటంటే జనరల్గా మనం టీవీ చూస్తున్నాం అనుకోండి, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆబ్వియస్గా మనకి టీవీలో నుంచి వస్తుంది. కానీ ఈ శాంసంగ్ టీవీకి శాంసంగ్ సౌండ్ బార్ని కనెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు టీవీలోంచి ప్లస్ సౌండ్ బార్లోంచి రెండిట్లోంచి ఎట్ ఏ టైం వస్తుంది. దీన్ని ఈ సింక్నే వీళ్ళు క్యూ సింఫనీ మోడ్ అంటారనమాట. రెండిట్లోంచి సౌండ్ అవుట్పుట్ వస్తుంది. దానివల్ల ఇంకొంచెం మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మీకు సరౌండ్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన పాయింట్ ఏంటంటే మీకు క్యూ సింఫనీ మోడ్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే మీరు సౌండ్ బార్ని టీవీకి HDMI ERకు పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దెన్ మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదే మీరు వేరే కంపెనీలతో కంపేర్ చేసుకుంటే ఇలాంటి ఫీచర్ ఏ టీవీలో కూడా మీకు ఆఫర్ చేయదు. ఓన్లీ శాంసంగ్లో మాత్రమే ఈ క్యూ సింఫనీ మోడ్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ మీకు సౌండ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ అనమాట. మీరు గేమింగ్ కావచ్చు, లేదంటే పెద్ద మూవీలు చూస్తున్నప్పుడు ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంటుంది సౌండ్లో. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో సౌండ్ సిస్టంలో కూడా చాలా బెటర్గా వీళ్ళు
ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్. జనరల్గా మనకి టీవీలో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇది టైజన్ ఓఎస్తో రన్ అవుతుంది, లేటెస్ట్ అప్డేట్తో ఉంటుంది. అండ్ వీళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ కూడా ఇలాంటి ప్రీమియం టీవీస్కి అప్డేట్స్ రోల్అవుట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని కావాల్సిన అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి. మనం రెగ్యులర్గా చూస్తే ఓటీటీ అప్లికేషన్స్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, యాపిల్ టీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ దీనికి ఒక స్టోర్ ఉంటుంది. స్టోర్లోంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ శాంసంగ్ టీవీలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు 100 కంటే ఎక్కువగా ఫ్రీ టీవీ ఛానల్స్ అనేవి దీంట్లో ఫ్రీగా ఇస్తారు. జస్ట్ నెట్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ శాంసంగ్ టీవీ ప్లస్ అని ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మీకు మోర్ దాన్ 100+ ఫ్రీ ఛానల్స్, మీరు అలాంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగానే మనకి ఛానల్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇది ప్రీమియం టీవీస్లో శాంసంగ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఒక కీ ఫీచర్ అనమాట. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తే చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ రిమెంబర్, రెగ్యులర్ ఆండ్రాయిడ్ టీవీలతో కంపేర్ చేసుకుంటే ఇలాంటి టైజన్ ఓఎస్ అండ్ థర్డ్ పార్టీ ఓఎస్తో ఉన్న టీవీలు అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి రెగ్యులర్ ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే. ఇది కూడా మీకు రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ సెట్టింగ్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు సౌండ్ సిస్టమ్ మార్చుకోవచ్చు, వ్యూవర్ మోడ్ మార్చుకోవచ్చు, అండ్ డిస్ప్లే స్టైల్ మార్చుకోవచ్చు, ఐ కంఫర్ట్ మోడ్ పెట్టుకోవచ్చు. సౌండ్లో కూడా రకరకాల సెట్టింగ్స్, మీరు హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకుంది, బ్లూటూత్లోంచి వచ్చేది, అలాగే మీకు డైనమిక్ సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అండ్ వాటిని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్గా దీంట్లో మీకు గేమ్ మోడ్ కూడా ఉంటుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు PS5 కానీ లేదంటే సిస్టమ్ని కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమ్ మోడ్ ఉంటుంది. సో దానివల్ల మీకు గేమ్ అనేది బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మీకు ఒక మినీ మ్యాప్ లాంటిది కూడా సైడ్కి ఓపెన్ అవుతుంది. దాంట్లోంచి మీరు మ్యాప్ని ఫాలో అవుతూ గేమ్ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇది శాంసంగ్ టీవీస్లోనే ఇలాంటి ఫీచర్స్ అనేవి మనకు ఆఫర్ చేస్తుంటారు. టీవీకి గేమ్ కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ మీకు లేటెస్ట్ ఫీచర్స్ అని కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే కూడా చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే కస్టమైజేషన్స్ చాలా వరకు చేసుకోవచ్చు దీంట్లో. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పిక్చర్ మోడ్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, కనెక్షన్ కావచ్చు, అలాగే మీకు బ్రాడ్కాస్టింగ్, జనరల్, ప్రైవసీ. అండ్ ప్రైవసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శాంసంగ్ టీవీలతో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది శాంసంగ్ క్లౌడ్ సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది. నాక్ సెక్యూరిటీ మీకు ఆఫర్ చేస్తారు. సో మీ టీవీ, మీ అకౌంట్స్ అన్నీ కూడా చాలా సేఫ్గా ఉంటాయి అన్నమాట. అండ్ మీకు పిక్చర్ మోడ్లో మీకు ఒకసారి వెళ్తే యాంబియన్ మోడ్ కావచ్చు, అలాగే మీకు ఐ కంఫర్ట్ మోడ్ కావచ్చు, ఇలాంటివి కూడా మీరు ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది సోలార్ సెల్ రిమోట్ అనమాట. దీనికి ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ డేలో కొద్దిసేపు అన్న దీని మీద లైట్ పెడితే చాలు. జస్ట్ మనం ఇలా టేబుల్ మీద పెడతాం కదా, కొంచెం లైట్ పడ్డాగానే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ ఉన్న సోలార్ ప్యానల్ ద్వారా మీకు ఛార్జ్ అవుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇలా సోలార్తో కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీకు కావాలనుకుంటే అడిషనల్ పోర్ట్ కూడా ఉంటుంది, రెగ్యులర్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ముఖ్యమైనది దీంట్లో స్మార్ట్ థింగ్స్. అండ్ శాంసంగ్ ఈకో సిస్టంలో ఉన్న ప్రతి డివైస్ని మీరు దీంట్లో నుంచి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సింగిల్ రిమోట్తో అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా శాంసంగ్ సౌండ్ బార్ కనెక్ట్ అయ్యి ఉంది, నా శాంసంగ్ ఫోన్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్ దీనికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ నెట్తో కనెక్ట్ అయ్యే ప్రతిదీ మీ శాంసంగ్ అకౌంట్కి లింక్ ఉన్నది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి స్మార్ట్ థింగ్స్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అండ్ టీవీలో ఉన్న స్మార్ట్ ఫీచర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇవి మెయిన్గా టీవీలో ఉండే కీ ఫీచర్స్. ఇది OLED టీవీ 65 ఇంచెస్ కాబట్టి జనరల్గానే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ దీంట్లో వీళ్ళు సౌండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బెటర్గా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం మీకు ప్రైస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి దీని ప్రైస్ ఎంతవరకు ఉంటుంది అంటే రఫ్గా 2,50,000 వరకు కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ప్రజెంట్ రేట్ ఎంత ఉందో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఓవరాల్గా చూసుకున్నా కానీ నేను ఒక 8-9 పాయింట్స్ చెప్పాను. ఇవి కూడా కంపేర్ చేసుకుంటే మీకు బెటర్గా శాంసంగ్ టీవీ మాత్రమే ఉంటుంది. సో ఇది శాంసంగ్ టీవీలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కీ పాయింట్స్ అండ్ దీని డిస్ప్లే క్వాలిటీ. ముఖ్యంగా డిస్ప్లే క్వాలిటీ మీరు చూస్తూనే ఉన్నారు త్రూ అవుట్ ద వీడియో, ఎంత క్వాలిటీ బాగుందో చూసారు కదా. అండ్ ముఖ్యంగా మీరు దీనికి ఫిదా అయిపోయేది మాత్రం ఖచ్చితంగా దీని డిజైనే. జస్ట్ మీకు ఒక ప్లాంక్ లాగా లేదంటే ప్యాడ్ లాగే ఉంటుంది. టీవీ మాత్రం టేబుల్ మీద అరేంజ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇది శాంసంగ్ S95 65 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఎలా ఉందనేది కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.